రాజు సరదాగా లైఫ్ ను కొనసాగిస్తూ ఎవరైనా ఆపదలో ఉంటే సహాయపడే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. తన నానమ్మ గంగవ్వ అలియాస్ గంగాదేవి అరుదైన వ్యాధితో బాధపడుతుంది. తనకు దూరమైన భర్త కనకరాజు కోసం ఎదురు చూస్తుంటుంది. అయితే నానమ్మ బాధను చూడలేక తాత కోసం వెతుకుతూ హైదరాబాద్కు వెళ్తాడు. అక్కడ తొలి చూపులోనే క్రైస్తవ సన్యాసి బెస్సీని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే తాత గురించి గంగరాజు షాకింగ్ విషయం చెప్తాడు. తన నానమ్మ గంగవ్వకున్న వ్యాధి ఏమిటి, ఆ కారణంగా రాజు ఎలాంటి ఆందోళనకు గురవుతుంటాడు, తమకు దూరమైన తాత గురించి ఎందుకు వెతకడానికి వెళ్తాడు, తాత గురించి రాజుకు తెలిసిన విషయం ఏమిటి, బెస్సీతో ప్రేమ వివాహం ఎలా సాగింది, రాజుకు అనిత భైరవికి మధ్య ఉన్న రిలేషన్ ఎలా సాగింది, చివరకు తన నానమ్మ వద్దకు తాతను తీసుకొచ్చాడా, తాత నానమ్మతో రాజు ఎమోషనల్ జర్నీ ఎలా సాగింది అనే ప్రశ్నలకు సమాధానమే ది రాజా సాబ్ సినిమా కథ. తాత నానమ్మతో బంధాలు అనుబంధాలు అనే ఎమోషనల్ పాయింట్తో ప్రభాస్ కొత్తగా చూపించాలని మారుతి కొత్తగా అటెంప్ట్ చేశాడు. సత్య క్యారెక్టర్ను పరిచయం చేసి కథను ఆసక్తిగానే ప్రారంభించాడు. కానీ కథ ముందుకెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తగ్గడం, ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కొత్తగా లేకుండా రొటీన్గా ఉండడం వల్ల సినిమాతో బలంగా కరెక్ట్ చేయలేకపోయిందని చెప్పాలి. విఎఫ్ఎక్స్ వర్క్ కంటికి ఇంపుగా కనిపించే సెట్ వర్క్తో సినిమా రిచ్ ఫీల్ను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య సాదాసీదాగా సాగే సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్తో సినిమాను గ్రాఫ్ పెంచి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్లోనైనా సినిమా గాడిన పడుతుందని ఆశించిన వారికి మారుతి మూస కథనంతో కొత్తదనమేమీ లేకుండా లాగే ప్రయత్నం చేశాడు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు సైకలాజికల్ డ్రామా, హారర్ ఎలిమెంట్స్, నానమ్మ క్యారెక్టర్తో ఎమోషన్స్ పండించిన విధానంతో సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా సినిమాను డిజైన్ చేసిన దర్శకుడు మారుతి మూవీలో బలంగా క్యారెక్టర్ను రాసుకోలేకపోవడంతో మంచి పాయింట్ తేలిపోయిందని అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ ప్రభాస్. రెబల్ స్టార్ తన పాన్ ఇండియా ఇమేజ్ ను పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. పూర్తిగా మాస్ ఎలిమెంట్స్, ఫన్ మూమెంట్స్ తో రాజు పాత్రలో తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంలో సక్సెస్ అయ్యారు. తాతగా సంజయ్ దత్, నానమ్మగా జరీనా తమ పాత్రలకు న్యాయం చేశారు. నిధి, రిధి, మాలవిక పాత్రలు రొటీన్ గానే ఉన్నాయి. గ్లామర్ పరంగా ఓకే అనిపించినా పర్ఫామ్ చేయడానికి స్కోప్ లేకపోయింది. ప్రభాస్, శ్రీను, సప్తగిరి కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. కంటెంట్ పరంగా చాలా లోపాలున్న ఈ సినిమాకు సాంకేతిక అంశాలు చాలా బలంగా నిలిచాయి. ఈ సినిమా రాజీవన్ అనుసరించిన ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్. విఎఫ్ఎక్స్ వర్క్ కొన్ని చోట్ల బాగుంది, మరికొన్ని చోట్ల ఆకట్టుకోలేకపోయింది. తమన్ మ్యూజిక్ ఎప్పట్లానే చాలా లౌడ్గా ఉంది. కంటెంట్ సీన్కు సంబంధం లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందనిపిస్తుంది. కార్తిక్ పరణి సినిమాటోగ్రఫీ ఈ సినిమా అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో అనవసరమైన కంటెంట్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయనిపిస్తుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన కత్తెరకు మరింత పదును పెట్టి ఉంటే సినిమా ఇంకా బెటర్ ఫీల్ ఇచ్చి ఉండేదనిపిస్తుంది. ఈ సినిమా నిడివి తగ్గించడానికి ఇంకా ఛాన్స్ ఉంది. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్గా ఉన్నాయి. కంటెంట్ మీద ఇంకాస్త ఫోకస్ ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ది రాజా సాబ్ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే బలమైన కంటెంట్ లేకుండా టెక్నికల్ అంశాలు ప్రభాస్ ను ఇమేజ్ తో నెట్టుకు రావాలనే ప్రయత్నంతో చేసిన మూవీగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ వర్క్ పాజిటివ్ అంశాలుగా కనిపిస్తాయి. ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఫీస్ట్ ఉంటుంది. రెగ్యులర్ ఆడియన్స్ భారీ అంచనాలతో వెళితే కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి హాలిడేస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన సెంటిమెంట్ మూవీ. ప్రభాస్ కోసం ఓసారి చూడొచ్చు.